పప్పు 2 గంటలు నానబెట్టి 2-3 సార్లు కడిగేసి పప్పు గోంగూర వంగడానికి కుక్కర్లో వేస్తాను. పప్పు ఎక్కువైపోయినట్టుంది, ఎక్కువ వేసిన ఎక్కువైపోతుంది. రాత్రికి పర్లేదు ఫ్రిడ్జ్లో ఎక్కించుకుంటే రేపు తొక్క ఎక్కువ ఉంది కదా అత్తయ్య, తొక్క పోద్దని వేసాను పప్పు ఎక్కువ. గోంగూర పప్పు కదా పప్పు గోంగూర ఎంత అత్తయ్య గోంగూర? 10 రూపాయలు. 10 రూపాయలు గోంగూర సరిపోద్ది. 10 రూపాయలు గోంగూర, పచ్చిమిర్చి. పచ్చిమిరపకాయలు ఎన్ని వేస్తున్నారు? 5 కాయలు. కానీ కాయ సగం ఉడకనిచ్చి నేను కాయతో పాలని తీసేస్తాను. కుక్కర్ అయిపోయిన తర్వాత కాయలు తీసి పక్క పెట్టాను. ఎందుకలగా? కారం ఎక్కువ వచ్చేది, పిల్లలు తిన్నారు. ఎక్కువ కారం ఉంటే టేస్ట్ ఉండదు కదా. 5 కాయలు, 5 పచ్చిమిర్చి పప్పు గోంగూరలో వేస్తాను. టమాటీలు 2, అంతే. గోంగూర ఉందనేసి 2 టమాటీలు వేస్తాను. ఈనుల్లా కట్ చేసుకున్నారా? ఈనులాగా కట్ చేయాలి. చిన్న ముక్కల్లా కోసామనుకో అది ఉడకడానికి అందదు. ఈనులాగా అయితే అందుతుంది, బాగా ఉడికి బాగుంటుంది. ఇప్పుడు కారం ఇప్పుడు పప్పు సార్పులను సార్పు వేయాలి. అది నెల ఉన్న 2 రోజులు ఉండేది పోదు. ఇప్పుడు ఎక్కువ వాసన వచ్చేది. పూండు కారం వేస్తాను. వేసుకోవాలి అత్తయ్య కారమలగా వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ వేయరా? ఉల్లిపాయ అయినా అని చాలా మంది పప్పుల్లో నేస్తారు కదా ఉల్లిపాయ. అది అంతం తినేస్తాం అనేది వేసుకోవచ్చు. మన పప్పు ఉండిపోయింది అనుకో, పప్పు సార్ ఉండిపోతే మరినట్టు బాగోదు. ఉల్లిపాయ వేయకంటున్నది అనుకో బాగుంటుంది, వాసన రాకంటుంది. అన్నీ ఇప్పుడే వేసేస్తాను. ఉప్పు ఉడికినిచ్చి దించనిచ్చి ఏమి చేయను, అలా తాలింపు పెట్టి పక్క దించేస్తాను. ఎందుకు పసుపు, పసుపు ఎక్కువ. పప్పు గోంగూర, టమాటీ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టేసి అది బాగా ఉడకనిచ్చి కిందకి దింపేసి పచ్చిమిరకాయలు పక్క తీసి వేసాడు. పప్పు ఎక్కువ అయ్యాలి. పప్పు ఎక్కువ వేసి 3 వేసానా బాగుంది. మేము అత్తయ్య పప్పు గ్లాస్ తో కొలుసుకుని దాన్ని బట్టి నీళ్ళు వేసుకుంటాం అత్తయ్య. మీరు మామూలుగా పప్పు చేతితో వేసేసి కొలతగా వేసేస్తారు నీళ్ళు. అలాగే ఎలా తెలుస్తుంది? అలాగే ఎలా తెలుస్తుంది మీకు? తెలిసిపోతుంది కదా. రైస్ కి ఎలాగా గ్లాసులు బియ్యం వేస్తే 2 గ్లాసులు 3 గ్లాసులు నీళ్ళు వేస్తాం, అలాగే తెలిసిపోతుంది. అంచనా తెలిసిపోద్దా మీకు? అంచనానే వేస్తాం. ఇప్పుడు మీకు ఎంత అంచనాలు కొలతలు. గ్లాస్ పప్పు తీసుకుంటే 2-3 గ్లాసులు నీళ్ళు అలాగా ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని అంచనాగా 4 గ్లాసులు నీళ్ళు పోస్తాం. ఎన్ని విజిల్ ఉంచుకోవాలి అత్తయ్య అయితే పప్పు? 5 విజిల్ దాకా ఉండాలి. 5 విజిల్ అయితే ఉడికాదు. ఓకే. ఎన్ని విజిల్ ఉంచారు అత్తయ్య?
6 ఇడ్లీలు 6 విజిల్లు కొంచెరా? ఓకే. కూర వేసామని 6 ఇడ్లీలు కొంచెం. మిరపకాయలు పక్కకు పడేస్తున్నారా? కుక్కర్లో పప్పు దించాక నీళ్ళు గట్టి ఏమి వేయకూడదు అందులోనే. పోసి పెట్టుకుని టేస్ట్ చూడు. నువ్వు ఎంత నచ్చి నీళ్ళు వేసి పులిచేసి తాలింపు అది వేస్ట్ వెండి చూసి అది ఇప్పుడంతే కుక్కర్లు కదా అత్తయ్య, మరి అప్పుడులో మీరు ఎలాగుండేవారు? అంటే అప్పుడు కుక్కర్లు గట్టి ఉండేవి కాదు కదా మా నోట్లోని. నీళ్ళు ఎక్కువ నీళ్ళు వేసి కర్రీ పొయ్యి మీద ఉండదు. ఆ పప్పుడికి మనం దించుతాడు, మన సరిపడిన టయానికి దించేసి నేను వేసి తాలింపు వేసుకోండి. కర్రలు పొయ్యి అంటే కందిపప్పు వేయకూడదు అంటారు కదా. ఇప్పుడంటే కుక్కర్లు వచ్చేసాయి, 10 నిమిషాల్లో విజిల్లు వచ్చేస్తే అయిపోతుంది. పుల్లల పొయ్యి మీద అయినా మనం ఎక్కువ నీళ్ళు వేసి తెప్పాలు పెట్టుకుంటే ఉడికి ఆ నీళ్ళు మనకి పప్పు అయితే సరిపోద్ది అన్న టైంకి అది ఉడికి దానిసినా తెలిసిపోద్ది కదా. అది ఉడికి తెలిసిపోద్ది అన్న టైంకి ఆపేసారు. పప్పు ఉడికిపోయేది ఒక సరిపోవడానికి కూడా టైం పెట్టేది. అంతేగాని ఇప్పుడు మాత్రం అలా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు మామూలుగా ఉండు, అది ఎలాగుంటుందో ఇది ఎలాగుంటుంది, రుచి తేడా ఉంటుందా? రుచి తేడా వచ్చాను. ఇప్పుడు చూడు ఇది ఎలాగుంది. చెప్పండి. ఎల్లుల్లిపాయలు తాలింపుకి పచ్చికరేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు తాలింపు వేసి పప్పు తెరపోయారు. అంతే, ఇంకేమి అవసరం లేదు. ఏం వేయక్కర్లేదు. లేగని వేసుకొని ఆప్సరా అంతే. ఆపిడి మరి ఎంత ఆపది బాగోదు. ఓకే. ఇదే పప్పు కర్రల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది కదా అత్తయ్య? టేస్ట్ వేరేగా ఉంటుంది కానీ మరి తొందరగా ఉడకదు కదా. తొందరగా ఉడకదా? కానీ రుచి మారుతుంది కదా కుక్కర్. దాని టేస్ట్ ఎక్కువ. ఇంకా దీని మీద దాని టేస్ట్ బాగుంటుంది. నేటి గుడికినా దాంట్లో బాగుంటుంది. పప్పు సార్ కాస్తుంది, ఏదైనా దాంట్లో బాగుంటుంది. ఇంకంతేనా? స్టవ్ ఆపుతారు కదా వెంటనే, ఇంకా మరగబెట్టాల్సిన అవసరం కట్టేయట్లేదు. స్మెల్ మంచిగా వస్తుంది అతి, వాసన బాగా వస్తుంది. అలా ఆ రోజుల్లోనూ పప్పు గోంగూర వండుకుంటే ఇలాగే వండుకుంటారు. ఇప్పుడు మీరు ఎలా వండుతారో మాకు తెలియదు. మా వండింది వేరే, మా వంటే వేరే, మాది వంటే రుచి. మీరు వండింది ఇప్పుడు అంతా కుక్కర్లు అంట, గ్యాస్ పొయ్యిలు ఇవి. మేము అప్పుడు పొలం పొయ్యి మీద ఉండే ఇలాగే వండేది. ఈ స్థాయిలోనే వాసన వచ్చేది, బాగుండేది ఏదైనా. ఉప్పు